10/3/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో సంకల్ప శక్తి యొక్క ఎకానమీ చేస్తూ అలజడిలో అచలంగా ఉండే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని, చైతన్య శక్తిని. స్వయంగా భగవంతుడే నా సహచరుడు. నేను పద్మపదం భాగ్యశాలిని. అనేక జన్మల కోసం అమరత్వం యొక్క వరదానం పొంది ఉన్నాను. స్వయం భగవంతుడు నా మస్తకంపై స్మృతి తిలకాన్ని పెట్టారు. ఇది నా అవినాశీ శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా అలౌకిక సంతోషానికి అవధులే లేవు. సాగరం కన్నా ఎక్కువ, ఆకాశం కన్నా ఉన్నతమైంది నా సంతోషం. నా సంతోషం ఒక వికసించి ఉన్న ఆత్మిక గులాబీ లాంటిది. వికసించిన పుష్పాన్ని భగవంతునికి అర్పిస్తారు. నేను సదా వికసించి ఉన్నాను. బాబా కోసం అర్పితమై ఉన్నాను. ఎప్పుడు కూడా వాడిపోను. నేను వికసించిన పుష్పాన్ని అతి ప్రియంగా ఉన్నాను. బాబా కోసము అర్పితమైన నేను ఆత్మిక పుష్పాన్ని. సంపూర్ణ పవిత్రంగా ఉన్నాను. స్వయంగా భగవంతుడే నాకు పవిత్రత వరదానాన్ని ఇచ్చారు. బ్రహ్మ తండ్రి సమానంగా నా ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో పవిత్రతా సుగంధం, పావనమైన వైబ్రేషన్స్ వ్యాపిస్తున్నాయి. నా పవిత్రమైన సంకల్పాల ఫౌండేషన్ పటిష్టంగా ఉంది. అన్ని రకాల వ్యర్థాల యొక్క లీకేజ్ను సమాప్తం చేస్తున్నాను. ఒక నావకు చిన్న లీకేజ్ ఉన్నా కానీ దాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అలాగే నా జీవిత నావలోని అన్ని రకాల వ్యర్థపు లీకేజ్లను సమాప్తం చేశాను. నేను అన్ని అలౌకిక ఖజానాలతో సురక్షితంగా ఉన్నాను. నా సర్వశ్రేష్ఠ సంకల్పాల ఖజానాను విశ్వ కళ్యాణం ప్రతి కార్యంలో పెడుతున్నాను. ప్రతి సంకల్పంలో ఎకానమీ అయి ఉన్నాను. సాధనలో మగ్నమై ఉన్నాను. సాధనల్లో చిక్కుకొని ఉండను. సాధనాలను ఉపయోగిస్తూ వాటి ఆధీనత నుంచి అతీతంగా ఉంటున్నాను. ఏదైనా సైన్స్ సాధనం, మొబైల్, టీవీ, ఇంటర్నెట్
వాహనాలు, దేని యొక్క ఆధీనతలో లేను. నేను నిరాధారమైన సాధన అభ్యాసం చేస్తున్నాను. నిరాధార్, నిర్భయ్, సాక్షి స్థితి అనుభవం చేస్తున్నాను. ప్రపంచంలో ఏమైనా అవని అనంతమైన నాటక రంగాన్ని ఎదురుగా తెచ్చుకుంటున్నాను. ప్రపంచంలో ఏం జరుగుతున్నా అనంతమైన డ్రామా సమానంగా చూస్తున్నాను. భయం కలిగించే పరిస్థితులున్నా నా సహచరుడు మరియు నా భాగ్యం యొక్క స్మృతితో యోగయుక్తంగా హర్షితముఖంగా ఉంటూ దాటేస్తాను. అలజడిలో కూడా నేను అచలమైన అడోలమైన స్థితిని అనుభవం చేసుకుంటాను. అన్ని రకాల వ్యర్థాల నుంచి ముక్తై ఉన్నాను. కాబట్టి మనసు బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉంది. నా హృదయం సదా సత్యమైంది మరియు స్వచ్ఛమైంది. హృదయంలో సత్యత, పరివారంలో సత్యత మరియు తండ్రితో కూడా సత్యంగా ఉంటాను. సత్యమైన హృదయం పైన సాహెబ్ రాజీ అవుతారు. నేను స్వయం సంకల్పాలు, మాటలు మరియు కర్మలపైన అటెన్షన్ ఉంచుకుంటున్నాను. రోజు రాత్రి చార్ట్ను చెక్ చేసుకుంటున్నాను. తండ్రికి సత్యమైన చార్ట్ని అర్పించి బాబాతో శక్తి తీసుకుంటూ, వరదానాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాను. నేను బహుకాలపు అభ్యాసం చేసే ఆత్మను మధ్య మధ్యలో ఒక్క సెకండ్లో విదేహిగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉన్నాను. నేను విదేహి ఆత్మను, విజయీ ఆత్మను, నిర్భయ ఆత్మను, నిరాధార సాధన చేసేటువంటి ఆత్మను, సాక్షిని, ఎకానమీ అవతారాన్ని. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, జ్ఞానసాగరులైన తండ్రి మీకు పళ్ళాలలో రతనాలతో నింపి ఇస్తూ ఉన్నారు. ఎంత కావాలో అంత మీ జోలెను నింపుకోండి. అన్ని చింతల నుండి విముక్తి పొందండి. ప్రశ్న: జ్ఞాన మార్గంలోని ఏ విషయాలు భక్తి మార్గంలో కూడా ఇష్టపడతారు? జవాబు: స్వచ్ఛత. జ్ఞాన మార్గంలో పిల్లలు మీరు స్వచ్ఛంగా తయారవుతారు. తండ్రి మురికి పట్టిన మీ వస్త్రాలను స్వచ్ఛంగా తయారు చేసేందుకు వచ్చారు. ఆత్మ ఎప్పుడైతే స్వచ్ఛంగా అవుతుందో, అంటే పావనంగా అయినప్పుడు, ఇంటికి వెళ్ళేందుకు, ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. భక్తి మార్గంలో కూడా స్వచ్ఛతను చాలా ఇష్టపడతారు. స్వచ్ఛంగా అయ్యేందుకు భక్తి మార్గంలో గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తారు. కానీ వీటి వలన ఆత్మ స్వచ్ఛంగా తయారు కాదు. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు స్మృతి యాత్రను మర్చిపోరాదు. ఉదయమే మీరు అభ్యాసం చేస్తారు. ఇందులో మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే అది నిర్వాణ ధామంలోకి వెళ్ళేందుకు ఉపాయము. పావనంగా అవ్వకుండా పిల్లలు ఎగరలేరు.
సత్యయుగం ప్రారంభ సమయంలో లెక్కలేనంతమంది ఆత్మలు ఎగిరిపోతాయని మీకు తెలుసు. ఇప్పుడైతే కోట్ల కొలది ఆత్మలు ఇక్కడ ఉన్నారు. అక్కడ సత్యయుగంలో కొన్ని లక్షలు మాత్రమే మిగులుతారు. మిగిలిన వారంతా ఎగిరిపోతారు. అలా ఎగిరేందుకు ఎవరో వచ్చి రెక్కలు ఇస్తారు కదా. ఈ స్మృతి యాత్ర ద్వారానే ఆత్మ పవిత్రమైపోతుంది. ఇది తప్ప పావనమయ్యేందుకు వేరే ఉపాయమేమీ లేదు. పతిత పావనుడు కూడా ఒక్క తండ్రి మాత్రమే. వీరినే కొంతమంది ఈశ్వరుడు, పరమాత్మ లేక భగవంతుడు అని అంటారు. ఉన్నవారు ఒక్కరే, అనేక మంది లేరు. అందరి తండ్రి ఒక్కరే. లౌకిక తండ్రి అందరికీ వేరువేరుగా ఉంటారు. పారలౌకిక తండ్రి అందరికీ ఒక్కరే. వారు ఎప్పుడు వస్తారో అప్పుడు అందరికీ సుఖం ఇచ్చి వెళ్తారు. సుఖము అనుభవించేటప్పుడు వారిని స్మృతి చేసే అవసరం లేదు. అది కూడా సత్యయుగము జరిగిపోయింది కదా. ఇప్పుడు తండ్రి కూర్చొని భూత భవిష్య వర్తమాన సమయాన రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ వృక్షము యొక్క భూత వర్తమాన భవిష్యత్తులు చాలా సులభమైనవి. విత్తనం నుండి వృక్షం ఎలా వస్తుందో మీకు తెలుసు. తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ చివరికి అంతం వచ్చేస్తుంది. దానినే ఆది మధ్యాంతాలు అని అంటారు. అది అనేక ధర్మాల వెరైటీ వృక్షము, రకరకాల రూపురేఖల వృక్షము. ఎవరి ఫీచర్ వారికి ఉంటుంది. ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. వృక్షాన్ని బట్టి పుష్పాలు అనేక రకాలు ఉంటాయి. ఒకే వృక్షంలోని పుష్పాలన్నీ ఒకే ఫీచర్ కలిగి ఉంటాయి. కానీ ఈ మానవ సృష్టి రూపీ వృక్షంలో రకరకాల మనుషులు ఉంటారు. ఆ వృక్షాలలో ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క విధమైన శోభ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకే వృక్షంలో అనేక విధాలైన సౌందర్యం ఉంది. శ్యామసుందరం అనేది దేవీ దేవతలకి చెందుతుందని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయినప్పుడే వారే సుందరం నుండి శ్యామ్గా అవుతారు. ఇటువంటి శ్యామ్ సుందర్లు ఏ ఇతర ధర్మంలో అవ్వరు. వారి ఫీచర్లు కూడా చూడండి. జపాన్ వారి రూపురేఖలు, యూరోపియన్ చైనా దేశస్థుల రూపురేఖలు చూడండి. హిందూ దేశం వారికి మాత్రమే శ్యామసుందరం అనే గాయనం ఉన్నది. ఇతర ధర్మాల వారికి ఎవ్వరికీ లేదు. ఇది మానవ సృష్టి వృక్షము. ఇందులో వెరైటీ ధర్మాలు ఉన్నాయి. వారంతా నెంబర్ వారుగా ఎలా వస్తారో జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు లభిస్తుంది. ఇతరులు ఈ విషయాలు అర్థం చేయించలేరు. ఇది 5000 సంవత్సరాల కల్పము. దీనిని వృక్షము అని అనండి, లేక ప్రపంచమనండి. అర్ధభాగము భక్తి ఉంది. దానిని రావణ రాజ్యమని అంటారు. ఈ అర్థంలో 5 వికారాల రాజ్యం నడుస్తుంది. కామచితిపై కాలి పతితులుగా నల్లగా తయారైపోతారు. రావణ సాంప్రదాయం వారి నడవడిక, దైవీ సాంప్రదాయం వారి నడవడికకు రాత్రికి పగలున్నంత తేడా ఉన్నది. మనుషులు వారిని దేవతలను మహిమ చేస్తారు. స్వయాన్ని నీచులు పాపులమని ఒప్పుకుంటారు. అనేక ప్రకారాల మానవులున్నారు. మీరు చాలా భక్తి చేశారు. పునర్జన్మలు తీసుకుంటూ భక్తి చేస్తూ వచ్చారు. మొట్టమొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది. ప్రారంభంలో ఒక్కరినే భక్తి చేయడం మొదలవుతుంది. ఆ తర్వాత వ్యభిచారి భక్తిగా మారిపోతుంది. చివరిలో పూర్తి వ్యభిచారి భక్తిగా తయారైనప్పుడు తండ్రి వచ్చి అవ్యభిచారి జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. ఇది ఎంతవరకో తెలియదు. అంతవరకు భక్తిని గురించిన గర్వంలోనే ఉంటారు. జ్ఞానసాగర్లో ఒక్క పరంపిత పరమాత్మనే అని వారికి తెలియదు. భక్తి మార్గంలో ఎన్నో వేదాలు శాస్త్రాలు కంఠస్థం చేసి వల్లిస్తూ వినిపిస్తూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గపు విస్తారము. భక్తి మార్గపు సౌందర్యము ఇదంతా మృగతృష్ణ సమానమైన సౌందర్యము అని తండ్రి చెప్తూ ఉన్నారు.
దూరం నుండి ఇసుక నీటి వలె వెండి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. జింకకు దప్పికైనప్పుడు ఆ ఇసుకలో పరిగెత్తుతూ చిక్కుకొని పోతుంది. భక్తి కూడా అటువంటిదే. అందులో అందరూ చిక్కుకొని పోయి ఉన్నారు. దాని నుండి వెలుపలికి తీయడంలో పిల్లలకు శ్రమ కలుగుతుంది. ఇందులో చాలా విఘ్నాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే తండ్రి పవిత్రంగా చేస్తారు. ద్రౌపది కూడా అందుకే దీనంగా పిలిచింది. మొత్తం ప్రపంచంలో అనేక మంది ద్రౌపదులే, దుర్యోధనులే. అంతేకాక మీ అందరూ పార్వతులే. అమరకథ వింటూ ఉన్నారు అని కూడా బాబా అంటూ ఉన్నారు. తండ్రి మీకు అమరలోకం కొరకు అమరకథను వినిపిస్తూ ఉన్నారు. ఇది మృత్యులోకము. ఇక్కడ అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది. కూర్చొని ఉంటారు. అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తారు. మీరు ఆసుపత్రులకు వెళ్ళి అర్థం చేయించవచ్చు. ఇక్కడ మీ ఆయువు ఎంత తక్కువ జబ్బులు పడతారు, అక్కడ జబ్బులు ఉండవు అని చెప్పండి. భగవాను వాచ, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి నన్ను స్మృతి చేయండి. ఇతరులపై మమకారాలను తొలగిస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. ఆ తర్వాత ఎప్పుడూ జబ్బు పడరు. మృత్యువు కబళించదు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దేవతల ఆయువు ఎక్కువగా ఉండేది కదా. అయితే ఆ ఎక్కువ ఆయువు గలవారు ఎక్కడికి వెళ్ళారు? పునర్జన్మలు తీసుకుంటూ ఆయుష్ తగ్గిపోతుంది. ఇది సుఖదుఖాల ఆట. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. తిరునాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కుంభమేళాలో లెక్కలేనంతమంది స్నానం చేసేందుకు వెళ్ళి ఒక చోట కలుస్తారు. కానీ దీనివలన ఏ లాభము ఉండదు. ప్రతిరోజు మీరు స్నానం చేస్తారు. నీరు ఎక్కడ ఉన్నా అదంతా సాగరం నుండే వచ్చేదే. అన్నిటికంటే స్వచ్ఛమైనది బావి నీరు. నదుల్లో అయితే మురికి నీరు కలుస్తుంది. బావి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి ఆ నీటితో స్నానం చేయండి, చాలా మంచిది. మొదట బావిలోనే స్నానం చేసే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు నదుల్లో చేసే అలవాటు ఏర్పడింది. భక్తి మార్గంలో కూడా స్వచ్ఛతను ఇష్టపడతారు. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని స్వచ్ఛంగా చేయమని పరమాత్మను పిలుస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. గురునానక్ కూడా పరమాత్మని మహిమని గానం చేస్తారు. మలిన వస్త్రాలను శుభ్రం చేసి తండ్రి వచ్చి మలిన వస్త్రాలను స్వచ్ఛంగా చేస్తారు. ఇక్కడ తండ్రి ఆత్మలను స్వచ్ఛంగా చేస్తారు. వారు ఆత్మ నిర్లేపమని భావిస్తారు. ఇది రావణ రాధ్యమని, సృష్టికి కిందకు దిగజారే కళ అని తండ్రి చెప్తూ ఉన్నారు. మీరు ఉన్నతమైతే అందరూ ఉన్నతమవుతారని గాయనం కూడా ఉన్నది. సర్వులకి సద్గతి జరుగుతుంది. ఓ బాబా, మీ ద్వారా అందరికీ మంచే జరుగుతుంది. సత్యయుగంలో అందరూ బాగుంటారు. అక్కడ అందరూ ఒకే రాజ్యంలో సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. విశ్వంలో శాంతి కావాలని అందరూ తలబాదుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా విశ్వంలో శాంతి ఉండేదా? ఇప్పుడు శాంతి అడుగుతున్నారే అని వారిని ప్రశ్నించండి. ఈ కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుందని వారంటారు. మనుషులు గాఢ అంధకారంలో ఉన్నారు. కల్పమంతా 5,000 సంవత్సరాలే. ఇక్కడ ఒక్క కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉందనేది మాట ఎక్కడ? అనేక మతాలు ఉన్నాయి. తండ్రి వచ్చి సత్యం తెలుపుతూ ఉన్నారు. జన్మలు 84 మాత్రమే. లక్షల సంవత్సరాలని మనుషులు, జంతువులు మొదలైన వాటిగా కూడా జన్మ తీసుకుంటారని వారంటారు. ఇవన్నీ సరి అయిన విషయాలు కావు. చట్టం అలా లేనే లేదు. 84 జన్మలు మనుషులే తీసుకుంటారు. దాని లెక్కాచారం కూడా తండ్రి తెలుపుతూ ఉన్నారు. ఈ జ్ఞానము పిల్లలు మీరు ధారణ చేయాలి. ఋషులు మునులు నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు. అనగా మాకు తెలియదు అని అన్నారు. తెలియదంటే నాస్తికులనే అర్థము. తప్పకుండా ఆస్తికులు ఎవరో ఉంటారు. దేవతలు ఆస్తికులు. రావణ రాజ్యంలో ఉండేది నాస్తికులు. జ్ఞానము ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు.
21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. ఆ తర్వాతే జ్ఞానము అవసరం ఉండదు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇందులో మనము ఉత్తమోత్తమ పురుషులుగా స్వర్గాధికారులుగా అవుతున్నాము. ఎవరెంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవి పొందుతారు. బాగా చదువుకొని వ్రాసుకుంటే విశ్వానికి అధికారులుగా అవుతారు. లేకుంటే తక్కువ పదవిని పొందుతారు. అక్కడ రాజ్య పదవి సుఖం ఇస్తుంది, ఇక్కడ దుఃఖం ఇస్తుంది. ఆస్తికులుగా అయితే సుఖం ఇచ్చే రాజ్య పాలన చేస్తారు. ఆ తర్వాత రావణుడు వస్తూనే నాస్తికులుగా అవుతారు కనుక దుఃఖము కలుగుతుంది. భారతదేశం సంపన్నంగా ఉన్నప్పుడు అపారమైన ధనం ఉండేది. సోమనాథ మందిరం ఎంత భారీగా అపారమైన ఖర్చుతో అత్యంత వైభవంగా నిర్మించబడింది. మందిరాలు నిర్మించేందుకు అంత ధనం ఉంటే కట్టించిన వారి వద్ద ఇంకెంత ధనం ఉండేది? వారికింత ధనం ఎక్కడి నుండి లభించింది? సాగరుడు పళ్ళాలలో నింపి నింపి రత్నాలిచ్చారని వ్రాసి ఉన్నారు. ఇప్పుడు జ్ఞానసాగరుడు మీకు రత్నాల పళ్ళాలు నింపి నింపి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ జోలి నిండుతుంది. అక్కడ వారు శంకరుని ముందుకు వెళ్ళి జోలు నింపమని అడుగుతారు. వారికి తండ్రిని గురించి తెలియదు. తండ్రి మన జోలను నింపుతున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరికి ఎంత కావాలో అంత నింపుకోమంటున్నారు. ఎంత బాగా చదువుకుంటున్నారో అంత మంచి స్కాలర్షిప్ లభిస్తుంది. కావాలనుకుంటే అత్యంత ఉన్నతమైన డబల్ కిరీటధారులుగా అవ్వండి. లేకుంటే పేదవాళ్ళుగా లేక దాసదాసీలుగా అవ్వండి. చాలామంది విడాకులు కూడా ఇచ్చి వెళ్తారు. వారు కూడా ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. తండ్రి అంటూ ఉన్నారు, నాకు ఏ చింత లేదు, నేను చింతా విముక్తుడను. నా మాదిరే మిమ్మల్ని కూడా చింతారహితులుగా తయారు చేస్తూ ఉన్నారు. సద్గురు చింతల నుండి విడుదల చేసే సద్గురు స్వామి అనే గాయనం ఉన్నది. స్వామి అంటే సర్వుల తండ్రి. వారిని యజమాని అని కూడా అంటారు. నేను మీ బేహద్దు టీచర్ని కూడా అని తండ్రి అంటూ ఉన్నారు. భక్తి మార్గంలో మీరు అనేక మంది టీచర్ల నుండి అనేక చదువులు చదువుతారు. కానీ తండ్రి చదివించే ఈ చదువు అన్ని విద్యల కంటే భిన్నమైన జ్ఞానము. వారు జ్ఞానసాగర్లు. వారిని జానీ జానన్హార్ అని అనరాదు. చాలామంది మీకు మా లోపాల ఏముందో తెలుసు అని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, నాకు అదంతా ఏమీ తెలియదు. పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. ఆత్మలైన మీరు మీ సింహాసనంపై విరాజమానమై ఉన్నారు. నేను కూడా ఈ సింహాసనంపై కూర్చొని ఉన్నాను. ఆత్మ అత్యంత చిన్న బిందువు అని ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, మొదట ఆత్మను అని అర్థం చేసుకోండి. ఆ తర్వాత తండ్రిని అర్థం చేసుకుంటారు. మొట్టమొదట ఆత్మజ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. తర్వాత తండ్రి పరిచయం ఇస్తారు. భక్తిలో శాలిగ్రామాలను తయారు చేసి పూజించిన తర్వాత మట్టిలో కలిపేస్తారు. ఇదంతా బొమ్మల పూజ అని తండ్రి అంటూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ఎవరు బాగా అర్థం చేసుకుంటారు? వారు ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. తండ్రి కళ్యాణకారి కనుక పిల్లలు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. కొంతమంది ఇతరులను ఊబి నుండి వెలుపలికి తీస్తూ వారే అందులో చిక్కుకొని మరణిస్తారు. అపవిత్రులుగా అవుతారు. సంపాదన పోగొట్టుకుంటారు. అందుకే తండ్రి చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నారు. కామచితిపై కూర్చునేందుకునే అపవిత్రంగా నల్లగా అయ్యారు. మేమే సుందరంగా పవిత్రంగా ఉండేవాళ్ళము, మేము అపవిత్రంగా అయ్యామని మీరంటారు. మేమే దేవతలుగా ఉండేవారము, మేమే కిందకి దిగిపోయామని అంటారు. లేకుంటే 84 జన్మలు ఎవరు తీసుకుంటారు?
ఈ లెక్కాచారమంతా తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. అర్ధకల్పం నుండి విషయ సాగరంలో పడి మునిగి ఉన్నవారిని వెలుపలికి తీయడం పిన్నమ్మ ఇల్లు కాదు. ఎవరైనా కొంత జ్ఞానము తెలుసుకున్నా ఆ జ్ఞానము ఎప్పుడూ నశించదు. ఈ కథ సత్యనారాయణులుగా తయారయ్యే కథ. ఆ తర్వాత ప్రజలుగా కూడా అవుతారు. కొద్దిగా అర్థం చేసుకొని తెలుసుకొని వెళ్ళిపోతారు. వారు మళ్ళీ వచ్చి తెలుసుకోవచ్చు. పోను పోను మనుషులకు వైరాగ్యం కూడా కలుగుతుంది. శ్మశానంలో వైరాగ్యం కలిగి వెలుపలకు వస్తూనే సమాప్తమైపోతుంది. అదేవిధంగా మీరు అర్థం చేయించినప్పుడు చాలా బాగుంది అని అంటారు. వెలుపలికి వెళ్తూనే సమాప్తమవుతారు. ఈ పని పూర్తి చేసి వస్తామని అంటారు. బయటికి వెళ్తేనే మాయ తల తిప్పేస్తుంది. కోట్లలో ఎవరో ఒకరు తయారవుతారు. రాజ్య పదవి పొందేందుకు శ్రమ పడుతుంది. అనంతమైన తండ్రిని మేము ఎంతగా స్మృతి చేస్తూ ఉన్నాము అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని హృదయంలో పరిశీలించుకోండి. తండ్రి స్మృతిని మర్చిపోతామని అంటారు. అరే, అజ్ఞాన కాలంలో తండ్రిని మర్చిపోయామని ఎప్పుడైనా అన్నారా? తండ్రి అంటూ ఉన్నారు, ఎన్ని తుఫాన్లు వచ్చినా మీరు చలించరాదు. తుఫాన్ వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో వికర్మలు చేయరాదు. బాబా మాయ ఇంద్రజాలం చేసేసింది అని అంటారు. బాబా అంటూ ఉన్నారు, మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేస్తే మీ మురికి తొలగిపోతుంది. ఆత్మపై మురికి ఏర్పడుతుంది. అది స్మృతి ద్వారానే తొలగిపోతుంది. తండ్రి కూడా బిందువే. తండ్రి తప్ప మురికిని తొలగించుకునేందుకు వేరే ఏ ఉపాయము లేదు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: మనము కళ్యాణకారి తండ్రి పిల్లలము. అందువల్లే స్వకళ్యాణాన్ని మరియు సర్వుల కళ్యాణాన్ని చేయాలి. చేసిన సంపాదన సమాప్తమయ్యే ఏ కర్మలు చేయరాదు. ఇందులో చాలా హెచ్చరికతో ఉండాలి. బాగా చదువుకొని జ్ఞానరత్నాలతో మీ జోలెను పూర్తిగా నింపుకోవాలి. స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చేయాలి. తండ్రి సమానము చింతాముక్తులుగా నిశ్చింతగా ఉండాలి. వరదానము: అనుభూతి శక్తి ద్వారా పాత స్వభావాలు సంస్కారాల నుండి న్యారాయగా అయ్యే మాయాజీత్ భవ. ఈ పాత దేహం యొక్క స్వభావ సంస్కారాలు చాలా కఠోరమైనది. ఇది మాయాజీతులుగా అవ్వడంలో పెద్ద విఘ్న రూపాలు కలుగుతాయి. స్వభావ సంస్కారాల రూపీ సర్పము సమాప్తమైపోతుంది, కానీ దాని గుర్తు మిగిలిపోతుంది. ఆది సమయం వచ్చినప్పుడు పదే పదే మోసం చేస్తుంది. చాలాసార్లు మాయకు ఎంత వశీభూతమవుతారంటే తప్పును తప్పు అని కూడా అర్థం చేసుకోరు, పరవశమైపోతారు. అందువల్లే చెక్ చేసుకొని అనుభూతి శక్తి ద్వారా పాత దాగి ఉన్న స్వభావ సంస్కారాల నుండి భిన్నంగా అవ్వండి. అప్పుడు మాయాజీత్గా అవుతారు. స్లోగన్: నావి అనే అనేక సంబంధాలను సమాప్తం చేసుకోవడమే ఫరిస్తాగా అవ్వడం. ఓం శాంతి.
నామది జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం నువ్వే నా గమ్యం నామది జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం జన్మాంతర పరివేదనలో దొరికిన ఆనందం దొరికిన ఆనందం నిన్ను తెలుసుకున్న నాటి నుండి లేదికే తాపం లేదికే తాపం నా కన్నుల విరిసింది ఈ సంయోగానందం నామది జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం వసుధ కురిసిన స్నేహమే ఈ నవహరితం ఈ నవహరితం పరిమళామృత పరవశమే ఈ వసంతం ఈ వసంతం ఈ అనుభూతులు తలపులంతో మధురం నామది జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం బాబా నీలా మారలనే కోరిక నాకుంది కోరిక నాకుంది నీదే వేనలని నాపై కురవాలని ఉంది కురవాలని ఉంది నువ్వే ఓ సాగరం మేమంతా నీ నదులం మామది జీవన